మామూలుగా శృంగారం అంటే ఏంది? విజయం సాధించడం, ఎదుటి వ్యక్తిని ఓడించడం, లొంగదీయడం, ఆధిపత్యం చేయడం, ఒక యుద్ధ పరాక్రమం చేయడం ఇలాంటివి ఉంటాయనమాట. క్రూర స్వభావం లాంటి నెగెటివ్‌లు ఉంటాయి కదా! కామం, క్రోధం లాంటిది అంటారు కదా! కామ, క్రోధ, మదమాత్సర్యంలోకి చెందింది సెక్స్. కానీ అదేది లేకుండా వినయం, వినమ్రత, మర్యాద, తల వంచడం, ఆ! గౌరవించడం, మర్యాదించడం లాంటి పాజిటివ్‌లు ఉన్నాయి అన్నీ. గుడిలో దేవుని దగ్గర ఎలా ఉంటామో అలా. ఉన్నప్పుడు సెక్స్ ఉండదక్కడ. సెక్స్ అంటే అలాంటిది కాదు. కానీ అలాంటి సెక్స్‌ను ఎవరైనా గౌరవిస్తారు, మన్నిస్తారు. దాని గురించి మాట్లాడతారు. ఎందుకంటే అందులో వినయం, విధేయత, మర్యాద, భక్తి, తల వంచి తల వంచినట్టుండడం, ఇవన్నీ కూడా మర్యాదకు సంబంధించినయి. ఇలా కామ, క్రోధ, మదమాత్సర్యాలు ఉండవు గదా! అహంకారము, ఓటమి, గెలుపులు ఉండవు గదా! జయించడము, పరాక్రమం ఉండదు కాబట్టి ఇలాంటి శృంగారాన్ని ఎవరైనా మాట్లాడతారు. ఆడవాళ్ళతో మగోళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడొచ్చు. కానీ దీంట్లో ఎవరికేం రాదు గదా! ఇది సెక్స్ ఎలా అవుతుంది అంటే ఇగో ఇదే. సినిమాల్లో కాన్సెప్ట్ అనేది ఇదే. సినిమాల్లో శృంగారము, కామెడీ చూపిస్తారు. అవన్నీ ఇలాంటివన్నమాట. ఆ సినిమాల్లో చూపెట్టిన కామము, సెక్స్ జోకులు అవన్నిట్లో ఇవుండవు. లైంగిక ప్రేరణ ఉండదు. లైంగిక అంటే ఎదుటి వ్యక్తిని జయించడము, ఓడించడము, వీళ్ళు విజయం సాధించడము, పరాక్రమం, కామక్రోధ, మదమాత్సర్యములు ఉండవు. ఇవి లేకుండా వినయం, విధేయత, మర్యాద, తలవంపులు, భక్తి, తల వంచడం, మర్యాద ఇవ్వడం తెలుసు కదా! ఎదుటి వ్యక్తికి గౌరవించడం, భక్తిగా నమస్కారం చేసినంత పుణ్యం లాంటివి ఉంటాయి. పుణ్య కార్యక్రమంలాగా ఉంటదంట ఈ శృంగారం. అప్పుడేమవుతది అది కామెడీ అయితదనమాట. నవ్వులాట అయితది. అగో ఇట్లా అనమాట. ఈ విధంగా అంటే కామోద్రేకంతో, లైంగిక ఉద్రేకంతో రెచ్చిపోవడం, పరాక్రమించడం, ఆ! కామంతో ఆలోచించడం, కామోద్రేకంతో రెచ్చిపోవడం ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉంటాయి కదా! సెక్స్ ఆలోచనలు. తీవ్రత, కామోద్రేకం, ఒక రేపిస్ట్ లాగా ఉండడము, ఇవన్నీ ఆడవాళ్ళకుంటాయి, మగవాళ్ళకుంటాయి. వీటిని ఎట్లా చెప్తారంటే వినయం, విధేయత, మర్యాద, పరాక్రమం లేకుండా గౌరవిస్తూ, మర్యాదిస్తూ భక్తిగా గుడిలో దేవుని దగ్గర ఉన్నంత భక్తిగా. ఇప్పుడు గుడిలో ఎట్లుంటాం? కామక్రోధాలు ఉండవు గదా! ఆ విధంగా మాట్లాడతారంట వీటి గురించి. మాట్లాడితే ఏమైతది కామెడీ అయితది. ఈ శృంగారము, సెక్సు మాట్లాడకూడదు. బూతు, అశ్లీలం, అసభ్యం, పాపం ఇవన్నీ కూడా ఒక కామెడీ నవ్వులాటే ఉంటది తప్ప అందులో పాపం ఉండదిప్పుడు. ఒక రకంగా పుణ్యం ఉంటది. అందుకే నవ్వుతారందరూ. దీన్ని కాన్సెప్ట్‌గానే సినిమాల్లో పెడతారు అడల్ట్ జోక్స్ అన్నీ. శృంగార జోక్స్ ఇవన్నీ పెడతారు. శృంగారం గురించి మాట్లాడడం కూడా ఇలాగే పెడతారు. మీరు ఇలాగే పెట్టండి. కాన్సెప్ట్ గురించి ఇలాగే పెట్టండి. ఒక కంటెంట్ అంటే ఒక శృంగారమే కాదు. ఏ కంటెంట్ అయినా ఇలాగే పెట్టాలి. ఓకే. అంటే నెగెటివ్‌గా ఆలోచించి దాన్ని పాజిటివ్‌గా పెట్టాలన్నమాట. అప్పుడు కామెడీ అయితుంది. అలాగే సినిమాలలో శృంగారంతో రెచ్చిపోవడము, ఉద్రేకపడుతుంటది హీరోయిను. హీరోయిన్ ఉద్రేకపడడము, బెడ్‌రూమ్ సన్నివేశాలు ఉంటాయి కదా! సెక్స్ సన్నివేశాలు ఉంటాయి కదా! అవి కూడా ఉద్రేకంతో చేయరు. ఉద్రేకాన్ని కలిగించరు. కేవలం అదొక కాన్సెప్ట్‌గా చేస్తారన్నట్టు. ఓకే. ఆ రెచ్చగొట్టడము, యాహూ అని అరవడం అదొక కాన్సెప్ట్‌గా చేస్తారు తప్ప ఉద్రేకంతో చేయరు. ఉద్రేక పడాలనేది కాన్సెప్ట్ కాదు ఆడ. కేవలం అలా చేయడం అనేది ఒక కాన్సెప్ట్‌గా చేస్తారనమాట. అట్లన్నమాట. ఓకే. ఆ! ఇప్పుడు ఫైట్ ఉన్నది. ఫైట్ కూడా డిషుమ్ డిషుమ్ అని కొట్టుకోవడము, హింస, క్రూరత్వం ఇవన్నీ ఉంటాయి కదా! అదే క్రూరత్వంతో చెప్పరు. అదే క్రూరత్వాన్ని కలిగించరు. లేకుండా అదొక కాన్సెప్ట్‌గా చెప్తారు క్రూరత్వాన్ని. చెప్తే అది కాన్సెప్ట్ అనమాట. అట్లన్నమాట. అలా చూస్తూ అలా చేయాలి ఏ కంటెంట్ అయినా. సినిమాల్లో రేప్ చేయడము, మర్డర్ చేయడము, పారిపోవడము, రేప్ చేయడము, అరవడము ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా అదే దృష్టితో చేయరు. అలాగే చేయరు. ఆడ క్రియేటివిటీ ఎట్లుంటదంటే జస్ట్ కాన్సెప్ట్ వచ్చేలా చేస్తారు. యాహూ! అంటూ పైకి ఆ ఉద్దేశంతో అనరు. అలా సౌండ్స్ ఇస్తా ఉంటారు. ఆ విధంగా ఒరుకుతా ఉంటారు తప్ప నిజంగా భయభీతితో ఆ అనుభవంతో చేయరు. ఆ అనుభవంతో అరుపులు చేయరు. విలన్ కూడా అదే అనుభవంతో చేయడు. అలా బిహేవింగ్ చేస్తా ఉంటాడు. తప్ప అదే అనుభవంతో చేయరు. వాళ్ళు కూడా అదే అనుభవంతో అరవరు. జస్ట్ హావభావాలు చేస్తా ఉంటారు. వేరేలాగా ఒక ఆటలాగా. ఒక ఆటలాగా వాడు, ఒక ఆటలాగా ఆమె అలా చేస్తూ ఉంటే వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ వస్తదక్కడ. అరుపులు అవన్నీ కూడా ఒక ఆటలాగా చేస్తారు తప్ప అదే ఉద్దేశంతో చేయరు. అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఒక చిన్న పిల్లని రేప్ చేస్తున్నాడనుకో, చిన్న పిల్లని రేప్ చేయడం తెలుసా? కేవలం అలా చేపిస్తారు వాళ్ళతోటి. ఆ పిల్లతోటి, ఆ పిల్లోనితోటి. అలా అరుపులు కూడా అలా అరిపిస్తారు తప్ప వాళ్ళకి రేప్ అంటే కూడా తెలవదు. చేయడం అంటే తెలవదు. కదా! పెద్దలు కూడా అలాగే చేస్తారంట. చేస్తే అనుకున్న కాన్సెప్ట్ వస్తది. అంటే రేపు జరిగిన కాన్సెప్ట్ వచ్చి ఆడియన్స్ ఇంట్రెస్ట్‌గా చూడడమో, ఆడియన్స్ రెచ్చిపోవడమో చేస్తా ఉంటారు తప్ప ఆడ సినిమాలో ఆ ఉద్దేశంతో చేయరనమాట. అలా క్రియేట్ చేయాలి. ఏ సబ్జెక్ట్ అయినా. ఒక శృంగారం అని కాదు ఏ సబ్జెక్ట్ అయినా. గోరంత దీపం కొండంత వెలుగు అంటారు. కానీ ఆ గోరంత దీపాన్ని అనంతం చేయాలి అనుకోవడం అజ్ఞానం. ఎందుకంటే దీపం చిన్నదే కానీ ఇక్కడ మనకు కావాల్సింది వెలుగు పెద్దది కావాలి. అట్లనే కంటెంట్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి టెక్నిక్స్ ఉంటాయి. కానీ నేను పెద్ద కంటెంట్ క్రియేట్ చేస్తానని చెప్పుకోవడానికి కాదు. కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తాననేది చెప్పడానికి కాదు. నేను కంటెంట్ క్రియేట్ చేశాను. కంటెంట్ ఎలా క్రియేట్ చేశాలో నాకు టెక్నిక్స్ ఉన్నాయని చెప్పుకోవడానికి కాదు. అది కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలనేది దీపం లాంటిది.
దాంతో కాన్సెప్ట్ మనం అనుకున్న కాన్సెప్ట్ వస్తుంది. కాన్సెప్ట్ అంటే తెర మీద సినిమా ఉంటుంది చూసినావా? అది కాన్సెప్ట్. అది రావడానికి ఈ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి టెక్నిక్స్ ఉపయోగపడతాయన్నమాట. అంటే ఇప్పుడు సినిమా తెర వెనుక కెమెరామెన్ ఉంటాడు, సిబ్బంది ఉంటది, వేల మంది పని వాళ్ళు ఉంటారు. సో, అది కంటెంట్ ఎలా చేయాలి అనేది అన్నమాట. కానీ తెర మీద కనిపించే సినిమా కాన్సెప్ట్. అది తయారు కావడానికే ఆ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అనమాట. అది ముఖ్య ఉద్దేశ్యం. అంతేగాని బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌ను స్క్రీన్ మీదకి తీసుకురావాలనుకోవడం అజ్ఞానం. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలనేది జనాలకు చెప్పడము, మనం జనాలకు తెలిసేలా ఫీల్ కావడము అజ్ఞానం. దీపం అనంతమైన వెలుగునిస్తుంది, కానీ దాని పక్కనే చిన్నగా చీకటి ఉంటుంది. ఎందుకంటే తప్పదు. ఆ చీకటి వల్లనే ఈ అనంతమైన వెలుగు అనేది ఇవ్వగలుగుతుంది. చూసారా? కాబట్టి అయితే ఆ చీకటి వల్లనే అనంతమైన వెలుగునిస్తుందని ఆ చీకటిని అనంతం చేస్తే ఎట్లుంటుంది? అంధకారం అవుతుంది. కాబట్టి కంటెంట్ ఎలా చేయాలి దానికి ట్రిక్స్ ఉంటాయి. ఎలా చేయాలి కంటెంట్ అలా చేయాలని ట్రిక్స్ ఉంటాయి. కానీ అవి బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే. ఆ ట్రిక్స్‌తో అద్భుతమైన కంటెంట్ అనేది కాన్సెప్ట్ స్క్రీన్ మీదకి వస్తుంది. అంటే ఒక సినిమా లాగా బ్యాక్గ్రౌండ్ కెమెరా వరకు ఏదో టెక్నిక్స్ ఉంటాయి. కానీ వాటిని స్క్రీన్ మీదకి తీసుకొచ్చి చూపెట్టాలనుకోవడం అజ్ఞానం అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కంటెంట్ ఎలా చేయాలి అనే ట్రిక్స్ అనమాట అవి. ఆ కంటెంట్ ఎలా చేయాలి అనే ట్రిక్స్తో మనం కాన్సెప్ట్ తయారు చేస్తాం. సినిమా అనే ఒక కాన్సెప్ట్ తయారు చేస్తాం. తెలుసు కదా, 3 గంటల సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సినిమా ఉంటుంది. దాన్ని క్రియేట్ అవుతుంది. అది మాత్రమే జనాలకు చూపించాలన్నమాట. ఇది మనకు వీడియో చేయడం అంటే ఇదనమాట. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసే టెక్నిక్స్ అంటే అవి వెనక ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూపించేది కాన్సెప్ట్. జనాలకు చూపించేది కాన్సెప్ట్ మాత్రమే. కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారనేది కాదు ఇక్కడ. ఎలా క్రియేట్ చేశామనేది కాదు. ఒక పక్షిని పడేయాలంటే ఏం చేస్తాం? గుల్లేరుతో కొడతాం కదా! కొడితే ఆ పక్షి పడుతుంది. కానీ గుల్లేరుతో కొట్టడం అనేది మనం ప్రదర్శన కోసం కాదు, ప్రదర్శించడానికి కాదు, ప్రదర్శన కోసం కాదు. ఆడ కాన్సెప్ట్ ఏంది? పక్షి పడాలి. ఆ పక్షి పడితే మనం వండుకొని తింటాం. అది కాన్సెప్ట్. అంతే జనాలు చెప్పేది అది. అంతేగాని కంటెంట్ ఇలా క్రియేట్ చేయాలి, ఇలా క్రియేట్ చేయాలని చెప్పడానికి మనం కంటెంట్ చేయకూడదు. అది ఏంటంటే గుల్లేరుతోటి పక్షిని కొట్టడం లాంటిది. ఇది చెప్పడానికి పక్షిని కొట్టాం కదా! ఒక కంటెంట్ కూడా ఎలా క్రియేట్ చేయాలని చెప్పడానికి మనం క్రియేట్ చేయొద్దు, చెప్పకూడదు. ఆడ కాన్సెప్ట్ అనేది క్రియేట్ కావడానికే ఈ కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారనే టెక్నిక్ వాడతాం. అంతేగాని ఇది చెప్పడానికి కాదు, తెలియజెప్పడానికి కాదు. ఆడ కాన్సెప్ట్ క్రియేట్ చేయాలి, కాన్సెప్ట్ క్రియేట్ చేయాలి అంతే. పులిని ఎలా పడతారో తెలుసు కదా, బోన్లో మేకని ఎరగా వేసి పడతారు. అయితే అది కాదు ఇక్కడ కాన్సెప్ట్. పులి ఎంతమంది జనాలను తింటుంది కాబట్టి దాన్ని బంధించాలంటే మేకని ఎరగా వేసి బోన్లో పడేస్తారు. అది టెక్నిక్ అనమాట. అంతేగాని అది జనాలు చూపెట్టడానికి కాదు, జనాలు చూడడానికి కాదు. పులిని పట్టాలి, అది దాని కాన్సెప్ట్ అనమాట. అలాగే రైలు బండి పోవాలంటే ఎన్నో టెక్నిక్స్ ఉంటాయి నడవడానికి. కానీ ఆ టెక్నిక్స్ చూపెట్టడానికి కాదు, జనం చూడడానికి కాదు. జనం చూస్తారేమో కానీ చూపెట్టడానికి కాదు, చూపించడానికి కాదు, చూడడానికి కాదు. రైలు ఎందుకుంటుంది? ప్రయాణికులను గమ్యం చేర్చడానికి. ఢిల్లీ నుండి హైదరాబాద్, హైదరాబాద్ నుండి ముంబై అర్జెంట్ పనులుంటాయి, అవసరాలు ఉంటాయి కదా! అందుకోసమే. అది కాన్సెప్ట్ అన్నట్టు. మనం ఎన్నో టెక్నిక్స్ ఉంటాయి. కానీ ఆ టెక్నిక్స్ అనేవి చెప్పడానికి కాదు, జనం చూడడానికి కాదు, మనం కేవలం కాన్సెప్ట్ తయారు చేయడానికే. ఆ కాన్సెప్ట్ చేస్తే జనాలు చూసి ఎంజాయ్ చేస్తారు, ఎంటర్‌టైన్‌మెంట్ పొందుతారు. వీడియో ఎలా ఉండకూడదు అంటే నార్మల్‌గా ఉండకూడదు. ఒక మామూలు అందరిలాగా అందరికీ తెలిసిన విధంగా గానీ, నర్వస్‌గా గానీ, మైనస్ పాయింట్లు గానీ, ఇవన్నీ ఫెయిల్యూర్స్ గానీ ఉండకూడదు. ఓకే. అలాగే నార్మల్‌గా ఉండకూడదు. అందరికి తెలిసిన విషయాలు ఉండకూడదు. కానీ ఎవరికీ తెలియని విషయాలు ఉండాలి. తెలియని విధంగా ఉండాలి. అప్పుడే అందరూ పోయి చూస్తారు. అంటే ఒక యూట్యూబ్ వీడియోనే కాదు, బయట కూడా అంతే. బయట రోజు రోడ్డు మీద పోతాం. అంత మాత్రాన ఉరికి అక్కడెక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది వట్టిగానే ఉరికి చూస్తామా? ఎవ్వరు చూడరు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కదా! మరి ఉరికి ఎందుకు చూస్తాను? అలా జరగరానిది జరిగింది. నార్మల్ కానీ ఒక విషయం జరిగితే చూస్తాం. ఉండి ఉండి పేద రైల్వే స్టేషన్ కూలింది. ఉండి ఉండి పేద 2 బస్సులు గుద్దుకున్నాయి. ఉండి ఉండి ఆడ పెద్ద ఏరోప్లేన్ పడిపోయింది. ఇలా లేకుంటే ఉండి ఆడ లారీ సేల్ అయితాంది. ఆడోళ్ళు చీరలు అమ్ముతాళ్ళు అంటే ఉరికి చూస్తాం కదా! ఇలా ఒక ప్రత్యేకమైనది జరగరానిది జరిగితేనే వెళ్లి చూస్తారు. అందరూ ఉరికి చూస్తారు. అంతేగాని నార్మల్‌గా ఎవరైనా వస్తారా? ఆడ ఏం జరగలేదు. వట్టిగానే ఆడ అరటిపండ్లు అమ్ముతాంటే పోతావా? వట్టిగానే ఆడ మనుషులు పోతాంటే పోతావా? వట్టిగానే బస్ స్టాండ్ ఉంటది. చూడ్డానికి పోతాండ్లా ఎవరైనా? పోరు కదా! ఎందుకు పోరంటే నార్మల్ కాబట్టి. కానీ ఏదో జరగరానిది జరుగుతూనే ఉరుకుతాండ్రు. ఆడేదో యాక్సిడెంట్ అయింది, బస్సు బోర్లా పడ్డది, ఆడ గాలి మోటార్ కూలిపోయింది, చౌరస్తాల అంటే అందరూ ఉరుకుతారు కదా! ఇలాంటివి జరగరానివి జరుగుతేనే కదా సెన్సేషన్ ఉరుకుతారు. ఇదే అంట కంటెంట్ టైటిల్ ఇలా పెట్టాలి. ఇలా ఉంటేనే చూస్తారు. మరి వీడియోలో గానీ, వీడియో కదలికలు గానీ, హావభావాలు గానీ, అక్షరాలు గానీ, మాటలు గానీ, పదాలు గానీ, విషయం గానీ, విశేషం గానీ, సన్నివేశం గానీ, టైటిల్ గానీ, అందులో మీనింగ్ గానీ, మీరు మాట్లాడడం అంతా ఇలాగే ఉండాలి. ఇట్లయితేనే చూస్తారు. స్కిప్ దాన్ని లేకపోతే చూడరు, గుర్తుపెట్టుకోండి. సినిమాలల్లో శత్రువును చంపడానికి ఏం చేస్తారు? ఆల్రెడీ పెద్ద హీరోలా కత్తి పట్టుకొని వచ్చి దునికి సాహసం చేసి తెలివి, టెక్నిక్, హీరోయిజం గొప్పగా చేసి ఏం చేస్తాడు? పబ్లిసిటీ అయ్యి శత్రువుని చంపేది చూపెడతారు. కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంది? తన శత్రువును చంపాలి.
తెలివిగా అనేది కాన్సెప్ట్. కానీ అది గోరంత చూపెడతారు. తన శత్రువుని చంపేది గోరంత చూపెట్టి, చంపడానికి పోవడాన్నే పెద్ద హైలైట్ చేస్తారంట. సో, అదే పెద్దగా చూపెడతారు. చంపడం పోయినట్టు, కత్తి పట్టుకుంటూ, దునికినట్టు, అటు ఇటు చూసినట్టు, పారిపోయినట్టు, పోలీసోళ్ళు వస్తుంటే పారిపోయినట్టు, అక్కడ కుక్కలుంటే ఒకటి ఎగిరి గంతులేసినట్టు, ఆ గోడెక్కినట్టు, దునికినట్టు చేసి లాస్ట్‌కు చంపుతాడు. అది కాదు ఇక్కడ కాన్సెప్ట్. తన శత్రువును అంతం చేయాలి. వీడు తన తండ్రిని చంపిన వాడిని వీడు చంపాలి. గది కాన్సెప్ట్. కానీ అది పక్కన పెట్టి, అది ఘోరంతో చూపెట్టి, ఆ గోడ దూనుకుడు వాడు చంపడానికి వెళ్ళింది, చంపడానికి వెళ్ళేటప్పుడు దునికింది, కత్తి పట్టుకున్నది, గాల్లో స్టంటులు చేసింది, ఇదే హైలైట్ చేస్తున్నారు. ఇదంతా బ్యాక్‌గ్రౌండ్ అనమాట. కెమెరాకు బ్యాక్‌గ్రౌండ్ కంటెంట్‌కు. ఇది చూపెట్టొద్దు. ఆ కాన్సెప్ట్ చూపెట్టాలి. అంటే కంటెంట్ ఏం చెప్పాలనుకున్నావు జనాలకి గది చూపెట్టాలి. అంతేగాని ఈ కాన్సెప్ట్ చేయడానికి ఎంతో ఉంటది క్రియేటివిటీ, టెక్నిక్స్, కంటెంట్ మేకింగ్. అది మనం జనాలకు చెప్పొద్దు. మనము ద్వారా జనాలకు తెలియద్దు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు పేపర్‌లో కళాకారుడు అని పెడతారు. అతను మంచి కళాకారుడు. 'కమల్ హాసన్' గొప్ప కళాకారుడు. 'చిరంజీవి' గొప్ప కళాకారుడు. నైపుణ్య కళాకారుడు. పేపర్‌లో బొమ్మలు, ప్రశంసలు, ఆహ్, అవార్డులు ఇవ్వడం ఇవన్నీ పేపర్‌లో, టీవీలో కనబడుతా ఉంటాయి కదా! ఇవన్నీ ఎందుకంటే అవన్నీ కూడా జస్ట్ కళాకారుడు అని వేరే వాడు చెప్తాడన్నట్టు. ఇతను కళాకారుడు అని చెప్తా ఉంటాడు. అంతేగాని అవి చెప్పుకోవడానికి కాదు. అతను చెప్పుకోవడానికి కాదు. ఆహ్, అది చెప్పడము కాదు. ఎవడో చెప్తాడు అతని గురించి పేపర్‌లలో, టీవీలలో. కానీ కాన్సెప్ట్ ఏంది సినిమా. సినిమా అనేది అతను నటించి చూపిస్తాడు జనానికి. ఆ సినిమాని చూస్తారు. సినిమా బావుంటది. ఆ సినిమాలో అతని నటన బావుంటది. వివిధ పాత్రలు, డాన్స్‌లు బావుంటాయి. అంతవరకే. అంతేగాని తెర వెనుక విషయం అంటే అతను కళాకారుడు, గొప్ప కళాకారుడు, నైపుణ్యం ఉన్న ప్రతిభావంతుడు, పేపర్‌లో ఫోటో ఎయడము, సన్మానించడం ఏదో అంటే అది బ్యాక్‌గ్రౌండ్ అంటారు. పేపర్‌లో ఎత్తారు. అది లెక్క కాదనమాట. మనం తెలవక కంటెంట్ ఎలా చేయాలి? నేను కంటెంట్ క్రియేటర్‌ను, గొప్పవాడిని, పెద్ద క్రియేటర్‌ను, పెద్ద డైరెక్టర్‌ను, పెద్ద రచయితను అంటే బిల్డప్ ఇచ్చుకోవడము, జనం ముందు బిల్డప్ ఇవ్వడము, జనం అలా గుర్తించాలనుకోవడం తప్పనమాట. ఈ కవితను చూస్తారంతే. ఇవన్నీ చూడరు. నేను కళాకారుడిని, రచయితను, కవినని చెప్పుకోవడం అనేది బ్యాక్‌గ్రౌండ్ అనమాట. కంటెంట్ మేకింగ్ అనేది ఎట్లుంటదంటే, కంటెంట్ మేకింగ్ కాన్సెప్ట్ అనేది పాలు, నీళ్ళ లాంటిది. పాలు, నీళ్ళు కలిసిపోతే ఏర్పడయి కదా! పాలవి, నీళ్ళవి గుర్తుపట్టడం. కానీ నీళ్ళు తీసేస్తే ఎట్టుంటాయి? పాలు మిగులుతాయి. అంటే నీళ్ళు తీసేస్తే పాలు మిగులుతాయి చూసావా? అది కాన్సెప్ట్ అన్నట్టు నీళ్ళు లేకుండా. మరి ఈ నీళ్ళు ఏంటి అంటే, ఇది కంటెంట్ మేకింగ్. ఇలా చేస్తే మనం నటన వస్తది. ఇలా చేస్తే డాన్స్ వస్తది. ఇలా చేస్తే ఫైట్స్ వస్తాయి. అవన్నీ డూప్స్, ఫేక్స్ ఈ టెక్నిక్స్ చేస్తే వాడు గాల్లో ఎగిరినట్టు వస్తది. ఈ టెక్నిక్ చేస్తే డాన్స్ ఏసినట్టు వస్తది. ఈ టెక్నిక్ చేస్తే హీరోయిన్ కవ్వించినట్టు వస్తది. ఈ టెక్నిక్ చేస్తే పాటొస్తది. ఇద్దరిలోకి వేరే వాళ్ళకి పాట పాడరాదు. కానీ ఇలా టెక్నిక్ చేస్తే పాటొస్తది. గంతే అన్నట్టు. ఇలా ట్రిక్స్ ఇవి. బ్యాక్‌గ్రౌండ్ అనమాట. ఇవి చేస్తే పాటొస్తదక్కడ. అది కాన్సెప్ట్. చూసారా? ఇలా చేస్తే తెర మీద డాన్స్ చేసినట్టు వస్తది. అప్పుడు అతను హీ సినిమా డాన్స్ చేస్తాడు. డాన్సర్ గుర్తింపొస్తది పాట మీద. అది కాన్సెప్ట్ అనమాట. అగో ఇట్లా అనమాట. ఇప్పుడు మోడల్స్ నగ్నంగా పెట్టే ఆ శృంగార భంగిమల్లో కామం ఉండదు. అంటే స్వార్థం ఉండదు. మగోడు ఏం చేస్తాడు స్వార్థంతోటే సెక్స్ చేస్తూ చూపిస్తాడు. ఆమెలో స్వార్థం కలగడానికి ఆమెలో ప్రేరణ కలిగిస్తాడు. కానీ 2 లేవన్నట్టు. ఇట్లా ఆడోళ్ళు కూడా అంతే. వాళ్ళలో స్వార్థం లేదు. అంటే ఎదుటి వ్యక్తికి ఉద్రేకం కలిగించరు. వారు ఉద్రేకంతో పెట్టరు. ఇప్పుడు ఒక చిన్న అమ్మాయిననుకో, ఆమె నగ్నంగా శృంగార భంగిమలు పెడితే ఏమొస్తది? ఓ 5 ఏళ్ల పిల్ల కామ ఉంటదా? కామం కలిగించాలనుకుంటదా? సెక్సే తెలవదు కదా! అగో పెద్దవాళ్ళు కూడా అట్లా పెడతారన్నట్టు. కంటెంట్ కూడా ఇలాగే చేయాలి.